బ్యాక్ టు న్యూస్. కడపలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరు వాడ భోగి మంటలు వేసి సంబరాలు చేసుకుంటున్నారు. భోగి మంటలు వేసి దాని చుట్టూ మహిళలు చేరి కోలాటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. రంగవల్లులు వేసి వేడుకలు జరుపుకుంటున్నారు. కడపలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరు వాడ భోగి మంటలు వేసి సంబరాలు చేసుకుంటున్నారు. భోగి మంటలు వేసి దాని చుట్టూ మహిళలు చేరి కోలాటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. రంగవల్లులు వేసి వేడుకలు జరుపుకుంటున్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక్కడ బెల్లమండి వీధిలో గత 20 సంవత్సరాల నుంచి మేము సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. మొదటి రోజు భోగి పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇక్కడ మా వీధిలోని ఆడవాళ్ళందరూ కూడా స్నానాలు ఆచరించి మొదటగా భోగి మంటను వేసుకొని అలానే ఇక్కడ పొంగళ్ళు కూడా వండుకుంటాము. సంక్రాంతి అంటేనే విశిష్టత ఏంటి? కొత్త పంట చేతికి రావడం కాబట్టి మొదటిగా పొంగలి వండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటాము. అలాగే మేము గౌరీ మాతని వినాయకుడిని తయారు చేసుకొని పసుపు ముద్దతో తయారు చేసుకొని స్వయంగా అందరము కలిసి ఆ అమ్మవారికి వినాయకునికి పూజలు ఆచరిస్తామండి 3 రోజుల పాటు. అలానే ప్రతిరోజు సాయంకాలము అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకుంటాము. కుంకుమార్చనలు, సహస్రనామార్చనలు ఇలాంటివి చేసుకొని కోలాటం ఆడుకుంటామండి అందరము కలిసి. అదే భోగి రోజు సాయంకాలము భోగి పళ్ళు పోసుకుంటాము పిల్లలందరికీ. తర్వాత 4వ రోజు అమ్మవారిని నిమజ్జనం చేసుకొని అందరము సంతోషంగా ఆడవాళ్ళందరము కలిసి కట్టుగా ఈ పండుగను జరుపుకుంటామండి. సంక్రాంతి టు ఆల్. సంక్రాంతి అంటే నాకు ఇష్టం. మాకు హాలిడేస్ ఇస్తారు. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాం, కైట్స్ ఎగిరేస్తాం, చాలా ఎంజాయ్ చేస్తాము. ముగ్గులు కూడా వేస్తాము, భోగి మంటలు వేసుకుంటాము, కోలాటాలు కూడా ఆడతాము.